అందరికీ నమస్తే అండి. వల్లభనేని వంశీ గారు ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఆయన ఎన్ని రోజులు లోపల ఉంటారు? ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఇదే చర్చ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, రాష్ట్ర రాజకీయంలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా, ఏ ఇద్దరు ముగ్గురు మాట్లాడినా ఫస్ట్ చర్చకు వచ్చింది ఇదే. వంశీ గారు ఎన్ని రోజులు లోపల ఉంచుతారు, ఎన్ని రోజులు లోపల ఉంటారు, బెయిల్ వస్తుందా, వస్తే మళ్ళీ ఏమైనా వేరే కేసులు పెడతారా, ఇదే చర్చ. సో మనకు తెలిసిన న్యాయపరమైన అంశాలను చూసుకొని, వంశీ గారి మీద నమోదైన కేసులు ఎఫ్ఐఆర్లు చూసుకొని, సో నాకున్న కొంత న్యాయ పరిజ్ఞానంతో నేను అసలు వంశీ గారు ఎన్ని రోజులు లోపల ఉండే అవకాశం ఉంది, రాజకీయ అంశాలు చెప్తా, లీగల్ చెప్తా, లాజికల్ అంశాలు చెప్తా. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయింది కిడ్నాప్ కేసు, అపహరణ కేసు. దానికి సంబంధించి ఆధారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, పోలీసుల దగ్గర ఉన్నాయి. పూర్తి ఆధారాలు ఉన్న తర్వాతే వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే వంశీ గారు బెయిల్ పిటిషన్ వేసుకుంటే ఇమీడియట్గా బెయిల్ వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు, బెయిల్ వచ్చేస్తుంది. ఒక 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో బెయిల్ వచ్చేస్తుంది, హైకోర్టు లెవెల్లో అయినా సరే. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తాయి. కానీ వీళ్ళు పూర్తి ఆధారాలు దగ్గర పెట్టుకున్నారు. ఆయన సీసీటీవీ ఫుటేజ్లు అండ్ ఆ సత్యవర్ధన్ వాంగ్మూలం అండ్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన స్టేట్మెంటు, కంప్లైంటు. సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంటు, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలు అవన్నీ దగ్గర పెట్టుకొని దానిలో వంశీ గారి పాత్ర ఎంత ఉంది అనేది నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేశారు. సో వాళ్ళ అరెస్ట్ను వాళ్ళు సమర్థించుకోవడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి కొన్నాళ్ళు ఈ కేసులో మినిమం ఒక 30 రోజులు అయితే మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ క్యాడరు నెల రోజుల్లోనే బయటకు వచ్చేస్తారా, 2 నెలల్లోనే బయటకు వచ్చేస్తారా, ఆయన ఎక్కువ కాలం లోపల ఉండాలి కదా అని టీడీపీ క్యాడర్ బాగా వేడివేడిగా ఉన్నారు, వంశీ గారి పట్ల అంత వ్యతిరేకంగా ఉన్నారు. మరి అది సాధ్యమేనా అంటే, ఇప్పుడు అంటే ఆయన వంశీ గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన మీద వస్తున్న ఆరోపణలు, ఆయన మీద నమోదవుతున్న కేసుల్లో అయితే పసలేదు. ఇప్పుడు ఇది మట్టి తరలింపు, గ్రావెల్ తరలింపు, ఇవన్నీ కూడా ఏం కేసులు పెడతారు? ఇవన్నీ చిన్న కేసులు అవుతాయి, పెద్ద పెద్ద కేసులు ఏమీ అవ్వవు. ఇవేమీ నాన్ బెయిలబుల్ సెక్షన్లో కాదు, ఇవేమీ కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా రిమాండ్ విధించాల్సిన సెక్షన్లు అయితే కాదు. మట్టి తరలింపు, గ్రావెల్ తరలింపు, ఇసుక తరలింపు, ఇవన్నీ కూడా సిల్లీ కేసులు. కాబట్టి ఈ కేసులు నమోదు చేసి ఆయన అయితే లోపల ఉంచలేరు. ఇక నకిలీ పట్టాల వ్యవహారం ఒకటి బయటకు తీసుకొస్తున్నారు. నకిలీ పట్టాల వ్యవహారం కూడా లీగల్గా ప్రూవ్ చేయడం కష్టం. ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, నకిలీ పట్టాలు అని వాళ్ళు ఎలా చెప్పగలరు? వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి, మాకు నకిలీ పట్టం ఇచ్చి మోసం చేశారు అని. ఎస్, అది నకిలీ పట్టానే అని చెప్పి అప్పుడున్న తహసీల్దార్లు, అప్పుడున్న రెవెన్యూ అధికారులు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి, వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు ఎలా చెప్తారు? రెవెన్యూ అధికారులు చెప్పరు, సాధారణంగా అంత ఈజీగా చెప్పరు. కాబట్టి అది కూడా ప్రూవ్ చేయడం కష్టం. ఇక బెదిరింపు కేసులు, అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఆస్తులు ధ్వంసం చేశారని, కొంతమంది చేపల చెరువులు ధ్వంసం చేశారని, కొంతమందిని ఫోన్లు చేసి బెదిరించారని, ఇలా టీడీపీ వాళ్ళని వేధించారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. వాటి మీద ఒకవేళ పకడ్బందీ ఆధారాలు ఉంటే అవి కోర్టుకి ఇస్తే ఇంకొన్నాళ్ళ పాటు లోపల ఉంచవచ్చు. వంశీ గారిని ఇంకా కొన్నాళ్ళు లోపల ఉంచే అవకాశం అయితే ఉంది. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ప్రస్తుతానికి వంశీ గారు లోపల ఉన్నప్పటికీ, ఆయన మీద అదనంగా కొన్ని కేసులు నమోదు చేసినప్పటికీ, ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్స్ కట్టినప్పటికీ, ఆయన మీద పీటీ వారెంట్ ఇష్యూ చేసినప్పటికీ, లీగల్గా స్ట్రాంగ్ ఎవిడెన్సులతో ప్రూవ్ చేయగలిగితే ఆయన మోర్ దాన్ ఒక 3-4 మంత్స్ లోపల ఉండే అవకాశం ఉంది. లేకపోతే ఈ ఒక్క కేసే అయితే అండ్ మిగిలిన కేసులు అంత సీరియస్ ఎలిగేషన్స్ లేకపోతే, ఆధారాలు లేకపోతే ఆయన ఈ నెల 15 రోజుల్లో అయితే బయటకు వచ్చేస్తారు. సాధారణంగా మనం చూసాం, ఇప్పుడు అదేది పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కేసు చూసాం. ఆయన కూడా ఎంతకాలం ఉన్నారో, 40 రోజులు ఉన్నారేమో కదా లోపల. సో అలాగే నందిగం సురేష్ గారు, చాలా సీరియస్ కేసులు, చాలా పెద్ద కేసులు. ఆయన ఎన్నాళ్ళు ఉన్నారు? 6 నెలలు ఉన్నారు లోపల కదా. సో మ్యాక్సిమం 6 నెలలు ఉంటారు. వంశీ గారి మీద అన్ని కేసులు ప్రూవ్ చేసినా మ్యాక్సిమం 6 నెలలు. లేదు ఈ కేసుల్లో ఏమీ బలమైన ఆధారాలు లేకపోతే, ఆధారాలు చూపించలేకపోతే, ఓన్లీ కిడ్నాప్ కేసే అయితే నెల రోజుల నుంచి 40 రోజులు. సో అది ప్రస్తుతానికి ఉన్న చర్చ. అంటే ఇదంతా కూడా నేను ఉన్న అవకాశాలను అనలైజ్ చేసి చెప్తున్నా. సో ఫ్యూచర్లో ఒకవేళ ఆయన మీద అయినా సంచలన ఆరోపణ తెర మీదకి వస్తే, సంచలనమైన ఇంకా బయటకు రాని విషయాలు ఏమైనా వెతికి తీస్తే దాని మీద ఆధారాలు చూపించగలిగితే ఇంకా ఆయన ఇప్పట్లో బయటకు రాడు, చాలా కాలం లోపల ఉంటాడు. అది ఆ సీరియస్నెస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వరకు బయటకు వచ్చిన అంశాలు అయితే మాత్రం సీరియస్ ఎలిగేషన్స్ కాదు, ఆధారాలు లేవు అని అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట.